రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ శివాలయంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు గుడిలోకి చొరబడి శివలింగాన్ని ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయ అర్చకుడు వచ్చి చూసేసరికి శివలింగం కనిపించకపోవడంతో స్థానికులకు తెలియజేశారు. వెంటనే అందరూ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివాలయంలో కొంతమంది దుండగులు వచ్చి శివలింగాన్ని ఎత్తుకుపోయి అక్కడున్న గణపతి విగ్రహాన్ని ఎక్కడనో గుడి పక్కన పడేయడం జరిగింది. ఇది హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడులు కంటిన్యూగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇలాంటి దాడులపైన గవర్నమెంటు పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు. ఆలయాల జోలికి వచ్చి ఆలయాల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే ఎవరిని ఎన్కౌంటర్ చేస్తలేరు. ఒక్కరిని ఎన్కౌంటర్ చేస్తే ఇలాంటి దాడులు ఆగిపోతాయి. ఈరోజు మతాల మధ్యన సిచ్చు పెట్టి ఎంతోమందిని రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా కొన్ని శక్తులు కొనుగొన్నాయి. వాళ్ళకి ఈరోజు దుండగులను పట్టుకోకపోవడం, నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసు వ్యవస్థ వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు కాదా? ఇలాంటి ఆలయాలపై దాడులు కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేరు. గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవట్లేరు. హిందూ సంఘాల ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మా ఫరూక్ నగర్, షాద్నగర్లో ఉన్న శివాలయాన్ని దొంగిలించిన దుండగులని ఇమ్మీడియట్లీ పట్టుకోవాలి. ఇలాంటి సంఘటనలు షాద్నగర్లో కాదు, దేశంలో ఎక్కడ జరగకుండా వాటిపైన తగిన శాస్తి చేయాలి. శాస్తి జరగనంత వరకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. లేదంటే పోలీసు వ్యవస్థ క్షాత కాకపోతే హిందూ సంఘాలు మేము ధైర్యంగా బయటికి వెళ్ళవలసి వస్తుంది. మేము శాంతి భద్రతలను కోరుకుంటున్నాం. శాంతి భద్రతలతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జానంపేట ఫరూక్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి బసవన్న దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి పురాతనమైనటువంటి శివలింగాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. ఉదయం మా చిన్నాన్న గారు అయినటువంటి రుమాండ్ల చంద్రశేఖర్ గారు వచ్చి పూజ చేయడానికి వస్తే ఆ శివలింగం ఇక్కడ లేదు. వచ్చి పక్కన గుళ్ళో ఉన్నటువంటి నాకు దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చూస్తే అందరం అక్కడ ఇక్కడ మొత్తం వెతికి చూస్తే శివలింగం కనపడలేదు. గణపతి మాత్రం ఒక సైడ్కు ఒక దగ్గర పడి ఉంటే ఆ గణపతిని తెచ్చి ముందల పెట్టి ఉదయం పూజ చేసి వెళ్ళాము. తర్వాత పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారందరూ వచ్చి చూసి గణపతిని వెతకడం జరుగుతుంది. గణపతి మాత్రం ఉంది, శివలింగం మాత్రం లేదు. దాని మీద గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారో మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరడం జరుగుతుంది.